సంతపాడు అనే గ్రామంలో శంకర్ అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి సోమిదమ్మ. వీర్రాజుకి 10 ఎకరాల పొలం ఉంది. అందులో 3 ఎకరాల కొబ్బరితోట, 2 ఎకరాల దానిమ్మ తోట, మిగతా 5 ఎకరాల్లో వరి, మిరపలాంటి పంటలు వేస్తుంటాడు. ఫలసాయం పర్వాలేదు కాని పంటలన్నీ వర్షం మీదే ఆధారపడతాయి. ఊరికి గోదావరి కాలువ ఉంది. కాని కాలువ పూడిక కనీసం 2-3 సంవత్సరాలకైనా తీయిస్తేనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ నీళ్లు అందుతాయి. లేదంటే అంతే సంగతులు. అయితే వీర్రాజు శంకర్ని ఈ ఎదుగు పొదుగులేని వ్యవసాయానికి పరిమితం చేయకుండా బాగా చదివించి విదేశాల్లో ఉద్యోగం చేయించాలని పట్నానికి పంపించి చదివించాడు. శంకర్ కూడా పట్నంలో హాస్టల్లో ఉండి కష్టపడి చదివి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. కాలేజీ క్యాంపస్లో ఉండగానే మంచి కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. 5 సంవత్సరాల తర్వాత సొంత ఊరు సంతపాడికి వచ్చాడు. ఆ రోజు రాత్రి శంకర్తో తల్లి తండ్రి ఇలా మాట్లాడారు. ఎరా నాయనా శంకర్, నీ చదువంతా పూర్తయిపోయినట్టేనా? అయిపోయినట్టే నాన్న. ఇంకో 3 నెలలు అయితే సర్టిఫికెట్స్ వస్తాయి. అప్పుడు సెలెక్ట్ అయిన కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడమే. ఉద్యోగంలో చేరితే జీతమే అంతిస్తారా శంకర్? అబ్బా, ఇప్పుడు ఆడి జీతం గురించి నీకెందుకే? నీకేమన్నా కావాలా? ఎంతొచ్చినా సరే రేపు పెళ్లి చేస్తే ఆడికి ఆడి పెళ్ళానికి పట్టణంలో బ్రతకడానికి సరిపోతే చాలు. ఇంకా అవసరమైతే మనమే ఇక్కడి నుంచి అన్నీ పంపిద్దాం. ఏదో ఉండబట్టలేక తెలుసుకుందామని అడిగానులేవయ్యా. నాన్న, తల్లిగా నన్ను అడిగే హక్కు అమ్మకుందిలే నాన్న. అమ్మా, ప్రస్తుతం నెలకి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. నెలకి 1,00,000 రూపాయలే? అయితే మన ఊర్లో అందరికన్నా పెద్ద జీతంతో ఉద్యోగం చేసే మొదటివాడివి నువ్వే అన్నమాట. అందుకే కదా సోమిదమ్మా అంత కష్టపడి చదివించింది. అది సరేగానయ్యా, ఎలాగో రేపో మాపో ఉద్యోగం ఖాయం అంటున్నాడు కదా. మన పక్కూరు పాపారావు కూతురు లావణ్యని ఒకసారి చూసొద్దామా? పిల్ల చాలా అందంగా అణుకుగా ఉంటుందట. పైగా మన శంకర్లానే పట్నంలో చదివింది. ఏమంటావ్? నేననేది ఏముంది, మన శంకర్ సరే అంటే మంచి రోజు పోయి పిల్లని చూద్దాం. ఎరా శంకర్, ఏమంటావు? నాన్న, అప్పుడే పెళ్లికి తొందరే ఉంది నాన్న. ఉద్యోగంలో చేరాక ఒక 6 నెలలైనా చేసి కాస్త నిలదొక్కున్నాక ఆలోచిద్దాం. నన్ను కొద్ది రోజులు ఫ్రీగా ఉండనివ్వండి. ఉద్యోగం వచ్చాక ఒకరోజు అటో ఇటో జాయిన్ అవుతాడు కదా. ఆ సంబంధం వేరే వాళ్ళకి అయిపోతే కష్టం. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న సంబంధాలు చూస్తున్నాడంట. అమ్మా, లావణ్య కాకపోతే ఇంకో శ్రావణి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఆడపిల్లలే కరువయ్యారా? ముందు నన్నైతే జాబ్లో చేరనివ్వు. సరేలే సోమిదమ్మా, వాడికి నచ్చినట్టు చెయ్యిని. ప్రతిదానికి వాడిని బలవంతం చేయడం ఎందుకు? వీర్రాజు వీధిలోకి వెళ్ళిపోయాడు. మా, నేను కూడా అలా ఊర్లో తిరిగొస్తాను అని శంకర్ కూడా బయటకు వెళ్ళాడు. అలా ఊరంతా వీధులన్నీ తిరిగి శంకర్కి ప్రతి వీధిలోనూ రోడ్లన్నీ అధ్వానంగా కనిపించాయి. రోడ్డు పక్కన ఒక పచ్చని మొక్క కూడా లేదు. అలా తిరుగుతూ తమ పొలం దగ్గరికి వెళ్ళాడు శంకర్. తమ పొలమే కాదు, చుట్టుపక్కల పొలాల్లో కూడా ఎక్కడా సరైన నీళ్లు లేవు. పంట పొలాలకు నీళ్లందించే కాలువలని పూడిక తీయకపోవటం వల్ల సరిగ్గా నీళ్లు పారడం లేదు. అలా ఊరంతా తిరిగి గ్రామ పెద్ద దగ్గరికి వచ్చాడు. ఎలా ఉన్నావు శంకర్? చాలా రోజుల తర్వాత ఊరొచ్చావు. చదువు పూర్తయిందంట కదా, ఏదో పెద్ద ఉద్యోగం కూడా వచ్చిందంట. ఇందాకే మీ నాన్న కలిసి అంతా చెప్పాడు. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. కానీ మనూరేంటి ఎలా ఉంది? ఎలా ఉంది శంకర్? ఊర్లో ఎప్పట్లాగే ఉంది. నువ్వే చానాళ్ళ తర్వాత రావడం వల్ల నీకు అలా అనిపిస్తుందంతే. కాదు బాబాయ్, ఊళ్ళో ఎక్కడా పచ్చదనం లేదు, పొలాలకు సరిగ్గా నీరు లేదు, కాలువలు కూడా కూడిపోయి ఉన్నాయి. ఏం చేస్తాం శంకర్, ఈ మధ్య వర్షాలు అంతంత మాత్రమే పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు కూడా రావడం లేదు. నిధులు రాకపోతే మన ఊరిని మనం బాగు చేసుకోలేమా? మనం ఏం చేయగలం శంకర్? మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ కార్యాచరణ చాలా కష్టం శంకర్. శంకర్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజుల్లో పట్నం వెళ్ళిపోయాడు. కాలం 3 నెలలు సాగిపోయింది. మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వచ్చిందని, అపాయింట్మెంట్ లెటర్ చేతికి వచ్చిందని, 2 రోజుల్లో జాబ్లో జాయిన్ అవ్వాలని శంకర్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పాడు. వీర్రాజు సోమిదమ్మ చాలా సంతోషించారు.
అయితే శంకర్ ఉద్యోగంలో చేరాలన్న రోజే అనుకోని సంఘటన జరిగింది. శంకర్ ఉద్యోగంలో చేరకుండా ఊరికి తిరిగొచ్చాడు. చెప్పా పెట్టకుండా లగేజీతో ఇంటికొచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయిన వీర్రాజు ఇలా అడిగాడు. అదేంట్రా, ఈరోజే కదరా నువ్వు ఉద్యోగంలో చేరవలసింది, ఇంటికొచ్చావేంటి? నేను ఉద్యోగం చేయాలనుకోవడం లేదు నాన్న. అదేంట్రా, ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావ్? వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి వ్యవసాయం చేస్తావా? నెలకి 1,00,000 రూపాయలు వచ్చి ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తావా? అందుకేనా నిన్నెంత కష్టపడి చదివించింది? ఎందుకు నాన్న వ్యవసాయం అంటే అంత చిన్న చూపు? మీరు వ్యవసాయం చేసే కదా నన్ను ఇంతవాణ్ణి చేశారు, ఇంత ఖర్చు పెట్టి నన్ను చదివించారు. నిజమేరా, కానీ నానాటికి వ్యవసాయం పరిస్థితి దిగజారిపోతుంది. వర్షాలు సరిగ్గా కురవడం లేదు, కాలువల పూడికి పట్టి నీళ్లు రావడం లేదు. నువ్వేదో హాయిగా ఉద్యోగం చేసుకుని సుఖంగా ఉంటావనుకుంటే ఈ ఆలోచనేంట్రా? ఆడలాగే అంటాడులేవయ్యా, 2 రోజులు ఆగితే వాడే ఉద్యోగానికి వెళ్తాడు లేదమ్మా, నా నిర్ణయం మారదు, నువ్వేమనుకోకు. అని మరుసటి రోజు ఉదయాన్నే లేచి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. బాబాయ్, నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ సహకారం కావాలి. సమయానికి వర్షాలు పడక, పడిన నీరు నిలవుండక, కాలవ నీరు సరిగ్గా రాక మేమీ వ్యవసాయం మానేద్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా పట్నం పోయి ఉద్యోగం చేసుకో. నీకెందుకొచ్చిన తంట ఇదంతా? బాబాయ్, మీ నాన్న ఏం చేసేవారు? వ్యవసాయం. వాళ్ళ నాన్న? వ్యవసాయమే. మా ముత్తాతల నుండి వ్యవసాయమే చేస్తున్నాం. మరలాంటప్పుడు వ్యవసాయం చేయడం తంటా అంటావేంటి బాబాయ్? నాకు మీరందరూ సహకరిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయంలో మనమే నంబర్ 1 అనేలా నేను చూస్తాను బాబాయ్. అదెలా సాధ్యం శంకర్? ముందు మన ఊరికి నీళ్ళొచ్చే కాలువ పూడికి తీద్దాం. అందరం కలిపి చేయి వేస్తే 2 రోజుల్లో కాలువ పూడికి తీయచ్చు. తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను. గ్రామ పెద్ద రైతులందర్నీ పిలిచి మీటింగ్ పెట్టాడు. చూడండి, కాలువ పూడికి తీస్తే సంవత్సరం పొడవునా మనకు నది నుండి నీళ్లొచ్చి అందరి పొలాలకు నీళ్లు అందుతాయి. తర్వాత కనీసం ఎకరం పొలం ఉన్న రైతులందరూ తమ పొలాల్లో ఒక మూల 1 సెంటు స్థలంలో పెద్దగా గొయ్యిలు తవ్వి అందులో ఇసుక, ఇటుక, కంకర వేసి సిద్ధం చేయండి. అలా గుంతలు తవ్వడం వల్ల నా సెంటు భూమి దండగవడమే తప్ప ఉపయోగం ఏంటబ్బాయ్? రాబోయేది వర్షాకాలం కదా, వర్షాలకు ఆ గుంతలు నిండి నిల్వ ఉన్న నీరు వర్షాలు లేనప్పుడు పొలానికి ఉపయోగపడుతుంది. అలాగే ఊర్లో ప్రతి ఇంటి ముందు ఒక మామిడి, జామ, సపోటా మొక్క ఖచ్చితంగా నాటండి. ఇంటింటికి ఒక ఇంకుడు గుంత సిద్ధం చేయండి. ఈ మొక్కలో ఇంకుడు గుంటలో ఎందుకు శంకరం? దాని వలన ఊరంతా పచ్చదనంతో చల్లగా ఉంటుంది. ఊరికి ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. అంతేకాకుండా చెట్లు వర్షాలను ఆకర్షిస్తాయి. ఇవన్నీ కాదు గాని ఆ ప్రయోగాలే ముందు నీ పొలంలో చేసుకో, తర్వాత మా సంగతి ఆలోచిద్దాం. సరే అయితే అని తన పొలంలో తండ్రితో కలిసి ఒక అరెకరంలో చిన్న చెరువులను తవ్వించాడు. దాంట్లో అడుగున ఇసుక, ఇటుక, కంకర వేయించాడు. ఈలోగా వర్షాలు పడి ఆ చిన్న చెరువు నిండింది. కాని మిగతా వారి పొలాల్లో నీరు వర్షం తగ్గగానే పల్లానికి పోయింది. పూడిక తీయనందువల్ల కాలువల్లో కూడా నీరు నిలబడలేదు. వర్షాల సమయంలోనే శంకర్ కొబ్బరి తోటకు, మామిడి తోటకు పదును చేయించి పశువుల గ్రాసం వేశాడు. తర్వాత వాటికి చెరువులోని నీటి ద్వారా మోటారు ఏర్పాటు చేశాడు. 2-3 వర్షాల తరువాత అసలు వర్షాలు పడక చుట్టుపక్కల రైతులందరికీ పొలాలు ఎండిపోసాగాయి. కాని శంకర్ 10 ఎకరాల పొలం నిగనిగలాడుతూ ఆ సంవత్సరం అన్ని పంటలు ప్రతి ఏడాది కన్నా ఎక్కువ దిగుబడినిచ్చాయి. అది తెలిసిన గ్రామ పెద్ద శంకర్ దగ్గరకు వచ్చి పొలాన్నంతా చూశాడు. ఇదేంట్రా అబ్బాయి, అందరి పొలాలు ఎండిపోయి బీటలు వేస్తుంటే నీ పొలం నెగనెగలాడుతోంది? నేను మీకు చెప్పిందే చేశాను బాబాయ్. ముందు జాగ్రత్తతో నీటిని నిల్వ చేసి ఆ నీరు వృధా కాకుండా ఆధునిక పద్ధతిలో పంటకు సరిపడా నీరు అందిస్తున్నాను. వర్షాలు ఇంకో సంవత్సరం పడకపోయినా నా పొలాలకు, పంటలకు ఢోకా లేదు. ఇక నేను ఎరువులు కూడా సేంద్రియ ఎరువులే వాడుతున్నాను. ఇదే నేను మీ అందరికి ఆ రోజు చెప్పాను, మీరు వినలేదు. గ్రామ పెద్దకు అప్పుడు అర్థమైంది. వెంటనే కాలువల్లో పూడిక తీయించాడు. ప్రతి రైతు తమ పొలాల్లో చిన్న చిన్న చెరువులు తవ్వుకున్నారు. శంకర్ ఆధ్వర్యంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేసరికి మళ్లీ వర్షాలు పడ్డాయి. అందరి పొలాల్లోని గుంతలు నిండాయి. ఆ తరువాత వర్షాలు లేకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. ఊర్లో ఇంటింటికి 3 చెట్లు నాటారు. ఇప్పుడు సంతపాడు పచ్చదనానికి, వ్యవసాయానికి మారుపేరుగా మారింది. శంకర్ని చూసి
తండ్రి చాలా సంతోషపడ్డాడు. శంకర్, నువ్వు ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తానంటే నేను మీ అమ్మ చాలా బాధపడ్డాం. కానీ వ్యవసాయంలో నువ్వింత సాధిస్తావని అనుకోలేదురా. నానా, దేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అన్నారు. పల్లెటూర్లు పచ్చగా ఉండాలంటే వ్యవసాయం బాగుపడాలి. వ్యవసాయాన్ని మించిన ఉద్యోగం లేదు నాన్న. అందరూ ఉద్యోగాలని పట్టణాలకు వలసపోతే వ్యవసాయం చేసి మనకు తిండి పెట్టేదెవరు? ఉన్న ఊరిలో ఎకరం భూమైనా పండించుకొని చక్కని ప్రకృతి మధ్య బ్రతకటంలో తృప్తి వేరు కాదంటారా? మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.